ఓరుగల్లు భద్రకాళి ఆలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. 14 రోజులు వివిధ రకాల ఫల పుష్పాలతో పూజలు అందుకున్న అమ్మవారు రేపు సంపూర్ణ శాకంబరిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రేపు తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో 3 గంటల 30 నిమిషాల సమయంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా వేద మంత్రాల నడుమ సహస్ర కలశాభిషేకాన్ని జరపనున్నారు. అన్ని రకాల కూరగాయలు, పండ్లతో అలంకరణ చేస్తారు. ఇందుకోసం వరంగల్ నుంచే కాకుండా హైదరాబాద్, బెంగళూరు నుంచి దాదాపుగా 12 టన్నుల తాజా కూరగాయలను సమకూర్చారు. ఈ ఉత్సవాలకు 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశ విదేశాల నుండి అమ్మవారి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనబోతున్నారు. భక్తుల సౌకర్యార్థం మంచినీటి సౌకర్యంతో పాటు చలువ పందిళ్లు, క్యూ లైన్లను ఏర్పాటు చేసినట్లుగా ఆలయ అర్చకులు నాగరాజు తెలిపారు. శాకంబరి నవరాత్రి మహోత్సవం చేయడం ద్వారా అతివృష్టి అనావృష్టిని నిలువరించి ప్రకృతిని రక్షించి భక్తులకు మనుష్య జాతికి సంబంధించిన జలం, కూరగాయలు, అన్నం ఇవన్నీ కూడా సమస్తములు శుభంగా కలగాలి. అన్ని ప్రాణులు అన్నం లేక అలమటించవద్దు. ఏ ప్రాణికైనా జలధార, అన్నం ఈ రెండు సమృద్ధిగా ఎప్పటికీ ఉండాలి అని ప్రకృతి స్వరూపమైన జగన్మాత శాకంబరిగా అవతరించి మనకు లోకాలకు కూరగాయలను, జలధారలను, పండ్లు, ఈ పత్రిని సమస్తాన్ని అందజేసింది. కాబట్టి కృతజ్ఞతాభావం అంటారు. భగవంతుడికి మనం 10 రూపాయలు హుండీలో వేస్తాం. దాని తాత్పర్యం అమ్మ నన్ను ఐశ్వర్యవంతుని చేయమని. అమ్మవారికి పత్రి, ఫలము, పుష్పములను పెడతాను. సమస్తమైన శుభములను నాకు కలుగజేయమని. నన్ను ఎప్పుడు సర్వదా నీ భక్తునిగా నన్ను అనుగ్రహించు అని మహర్షుల కాలం నుంచి నేటి నుంచి ఈనాటి వరకు శాకంబరి నవరాత్రోత్సవాలు ప్రతి సంవత్సరము ఇదే విధంగా వైభవంగా జరుగుతున్నాయి.